ఎట్లా మీరు వెనకకు రండి. మీరేం చెప్పాలనుకున్నారు? నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. బాబు మళ్ళీ అందులో పోతే ఎట్లా మీరు వెనకకు రండి. మీరేం చెప్పాలనుకున్నారు? మీరేం చెప్పాలనుకున్నారు? నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. బాబు మళ్ళీ రైట్, అది నమ్రతను చెంచల్గూడ జైలు నుంచి గాంధీ హాస్పిటల్కు తరలించి లోపలికి తీసుకెళ్తున్న సందర్భంలో మీడియా అంతా కూడా చుట్టుముట్టి అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని మీడియా అడిగితే నన్ను వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు అన్న మాట మాట్లాడారు డాక్టర్ నమ్రత. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించి A1గా ఉన్నారు నమ్రత. ఇప్పటికే 30 మంది పిల్లల్ని సరోగసీ ద్వారా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకొక విషయం విస్తుపరుస్తోంది. 5 రోజుల కస్టడీకి ఇవాళ కోర్టు అనుమతించింది. ఈ సందర్భంలోనే ఆమెని గాంధీ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో మీడియా ప్రశ్నించింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ మీడియాకు ఆమె సమాధానం చెప్పింది. రైట్ సురేష్, A1గా ఉంది నమ్రత. చాలా విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మీడియా గాంధీ హాస్పిటల్ లోపలికి వెళ్తున్నప్పుడు అడిగితే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను ఏ తప్పు చేయలేదు అని అంటున్నారు. దీనంతా మనం ఎలా చూడాలి? అంటే ఆమె మీడియాతో మాట్లాడించే ప్రయత్నం చేశాము. బిగ్ టీవీ కూడా ఆమెని మాట్లాడే ప్రయత్నం చేసిన సందర్భంలో ఆమె నాకేం తెలియదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, తనను రాజస్థాన్కి సంబంధించిన దంపతులు ఈ కేసులో అక్రమంగా ఇరికించారు, నాకు ఎలాంటి సంబంధాలు లేవు, బయటకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పేసి కూడా ఆమె మీడియాతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ కేసులో చాలా ట్విస్టులు కనబడుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యము, ఇటు ఏదైతే అనుమతులు ఉన్నాయా లేదా అని రెగ్యులర్గా చెక్ చేయాల్సిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు చెక్ చేయకపోవడము, అదేవిధంగా ఆమె ఇష్టానుసారంగా, ఎందుకంటే ఇక్కడ సరోగసీ పేరుకు సరోగసీ చెప్తుంది కానీ హ్యూమన్ ట్రాకింగ్ నడిచింది. అంటే పిల్లలని ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి ఎవరైతే బిడ్డలు లేని దంపతులు ఉన్నారో వారికి సరోగసీ ద్వారా పుట్టారని చెప్పేసి ఆ పిల్లల్ని ఇవ్వడం జరిగింది. కాకపోతే మీకు సంబంధించిన ఎగ్ స్ప్రమ్తో పుట్టిన పిల్లలే అని చెప్పేసి కూడా వాళ్ళ దంపతులకు చెప్పేవాళ్ళు. కానీ అలా జరగలేదు. మొత్తం ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే పేద మహిళలు ఉంటారో వారి దగ్గర నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి ఇక్కడ సరోగసీ ద్వారా పుట్టారని చెప్పి ఇవ్వడమే నేరం. కాబట్టి అలా వాళ్ళని చీటింగ్ చేసి ఎంతమందిని చీటింగ్ చేసింది, దాదాపు 30 నుంచి 35 లక్షలు ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నారంటే కోట్లాది రూపాయల వ్యాపారము ఆ నమ్రత చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకా కంటిన్యూగా సోదాలు జరిపారు. ఆమె విచారణ జరుపుతున్నారు. అయితే దీని వెనక ఉండి నడిపించింది లేకపోతే మేనేజర్ గా వ్యవహరించిన కళ్యాణి పరిస్థితి ఏంటి, ఇతరత్ర మేనేజర్ల పరిస్థితి ఏంటి? వివిధ ప్రాంతాల్లో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. అంటే కళ్యాణి A2గా ఈ కేసులో ఉంది. ఆమెనే చాలా కీ రోల్ పోషించినట్టు తెలుస్తుంది. అంటే ఈమె ప్లాన్ని డాక్టర్ నమ్రత అమలు చేసేది. ఎందుకంటే ఎవరైతే పిల్లలు లేని దంపతులు ఉంటారో వారిని సెలెక్ట్ చేసి మీకు సరోగసీ ద్వారా 100% పిల్లలు పుడతారు, మేము పుట్టిస్తాము, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఇది జరుగుతుంది అని చెప్పేసి ఆమె ఎవరైతే దంపతులు ఉంటారో వారిని తీసుకువచ్చి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా పిల్లల్ని కనొచ్చు అని చెప్పేసి కూడా కళ్యాణి తీసుకొచ్చి ఉండేది. ఆమె మొదట నర్సుగా జాయిన్ అయ్యి ఆ తర్వాత సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో మేనేజర్గా పనిచేస్తూ భారీగా ఆమెకు కమిషన్లు కూడా నమ్రత ఇచ్చినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఆమె నమ్రత సొంత ఇంట్లోనే కళ్యాణి కూడా నివాసం ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఏదైతే విశాఖపట్నం బీచ్ దగ్గర ఉన్నటువంటి ఒక ఖరీదైన నివాసాన్ని కళ్యాణికి ఇచ్చి అక్కడే ఉండాలని చెప్పేసి ఆమెకు చెప్పడంతోనే ఆమె వచ్చేవారు ఎవరైతే దంపతులు వస్తారో ఆ దంపతులకు సంబంధించి డబ్బుల చెల్లింపుల విషయంలో కళ్యాణికి కమిషన్ రూపంలో పెద్ద ఎత్తున ఇచ్చేదని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. కళ్యాణి నమ్రత ఇద్దరు కలిసి ఒకసారి గతాన్ని చూసుకుంటే తాండూరు విషయం తర్వాత తాండూరులో బయటపడ్డ ఫీమేల్ ఫీటస్ అంటే ఏదైతే ఆడపిల్లల శవాలు బయటపడ్డాయి, దాని తర్వాత అడాప్షన్ ఆపేశారు. ఆ తర్వాత విచ్చలివిడిగా ఈ సరోగసీ కావచ్చు, ఫర్టిలిటీ సెంటర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకంటే బిడ్డలు ఎవరిని కూడా అడాప్షన్కి తీసుకునే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఈ సరోగసీకి సంబంధించి కావచ్చు లేకపోతే ఫర్టిలిటీ సెంటర్స్కి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఎక్స్పర్ట్స్ అంటూ ఉన్నారు. ఎందుకంటే 100% సక్సెస్ రేట్ చూపిస్తున్నారు వాళ్ళు. ఏది కూడా 100% సక్సెస్ రేట్ ఉండదు అని చెప్పి మీకు నాకు అందరికీ తెలుసు.
అదే చెప్తున్నారు. ఎందుకంటే పిల్లల్ని ఒకవేళ దత్తత తీసుకోవాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అది చాలా లేట్ అవుతుందని చెప్పేసి దంపతులు ఈ విధంగా పిల్లల్ని ఐవీఎఫ్ ద్వారా సరోగసీ ద్వారా కానీ వాళ్ళ పిల్లలే తమకు పుట్టుతారని చెప్పేసి కూడా వారు భావించి వారి ఆశని వీళ్ళు సొమ్ము చేసుకున్నట్టు ఇక్కడ పోలీసులు గుర్తించడం జరిగింది. మన తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అంటే మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా దంపతులను పిలిపించి ఇక్కడ ముందు గోపాల్పురంలో మాట్లాడి ఆ తర్వాత వైజాగ్ తీసుకెళ్లి అక్కడ సరోగసీ చేస్తున్నట్టు నటించే వాళ్ళని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ చాలా కఠినమైన రూల్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫెర్టిలిటీ సెంటర్ల ముసుగులో ఇలాంటి అరాచకాలు చేస్తున్న డాక్టర్ల పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులే చెప్తున్నారు. ఎందుకంటే ఒక్క వైద్యురాలు ఇలా చేసిందని చెప్పేసి మొత్తం వైద్యం చేసే వైద్యులకే మచ్చ వచ్చే విధంగా ఇది ఉంది. కాబట్టి అందరూ ఇలా ఉండరు, కొందరు ఇలా ఉంటున్నారు. కాబట్టి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. కానీ హైదరాబాద్ కావచ్చు, ఇతర సిటీలలో అనేక ఫెర్టిలిటీ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. వాటికి అనుమతులు ఉన్నాయా లేదా, ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, అక్కడ ఎలాంటి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఉండాలి, ఎలాంటి వైద్యం అందించాలి, వాటన్నిటికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ పూర్తి పర్యవేక్షణ ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా కనబడట్లేదు. పూర్తిగా డ్రగ్ కంట్రోల్ అధికారులు కావచ్చు, ఎందుకంటే ఐవీఎఫ్ సెంటర్లో పెద్ద ఎత్తున ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. ఒక్కొక్క పేషెంట్కి లక్షల రూపాయల ఇంజెక్షన్స్ ఇస్తారు. అవన్నీ కూడా సక్రమంగానే తీసుకొస్తున్నారా లేదా, వాటికి సంబంధించిన ఎలాంటి డోస్ ఇస్తున్నారు, వాటికి సంబంధించి అన్నిటికీ పర్యవేక్షణ, ఇన్స్పెక్షన్స్ అన్ని సోదాలు చేస్తూ ఉండాలి. కానీ ఎక్కడా కూడా ఇవి కనబడట్లేదు. వాటికి నిదర్శనమే ఇప్పుడు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వీరికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇక మీద ఇలాంటి ఘటనలు జరగవని చెప్పేసి కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గతంలోనే నార్త్ జోన్ డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించింది. మళ్ళీ ఇప్పుడు ఈ కస్టడీ పూర్తయిన తర్వాత డీటెయిల్స్గా ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది తల్లిదండ్రులు, ఇప్పుడు బిడ్డలను తీసుకున్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు బాధితులుగా ఉన్నారు, వాళ్ళు మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇదంతా ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. మళ్ళీ DNA టెస్ట్ చేయాలి, వాళ్ళ పిల్లలైనా కాదా అనే దానికి సంబంధించి రిపోర్ట్స్ రావడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి వీటన్నిటికీ సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఇన్వెస్టిగేషన్ పోలీసులు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. నమ్రతకు సంబంధించిన హాస్పిటళ్లలో ఆమె ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన ఏవైతే షీట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొన్ని హాస్పిటల్లో రికార్డ్స్ లేకుండా ముందే అక్కడ తాళాలు వేసి ఉండడం కూడా గమనించడం జరిగింది. ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి ఫెర్టిలిటీని ఇక మీద తెరిపించకుండా వైద్య శాఖ అధికారులు చూడాలి, అలా అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఎందుకంటే పిల్లలు లేని దంపతులని టార్గెట్గా చేసుకొని ఇలాంటి చీటింగ్కి పాల్పడుతున్న నమ్రత పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఈ 5 రోజుల కస్టడీలో నమ్రత నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారం సేకరించే అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా నిందితులను కూడా కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ రోజు కూడా వారిని అలో చేసి అందరినీ కలిపి కూడా విచారించే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.